సుందర్లంక అనే ఊరిలో ఆ ఊరి ప్రెసిడెంట్ చలమయ్యంటే ఆ ఊళ్ళో అందరికీ చాలా గౌరవ మర్యాదలు ఉండేవి. పాపం ఊళ్ళో ఎలాంటి సమస్య ఉన్నా, ఎవరికి సమస్య ఉన్నా సకాలంలో స్పందించి తమ అవసరాల్ని తీరుస్తాడని ఆ ప్రెసిడెంట్ చలమయ్యకి మంచి పేరుంది. వాస్తవానికి చలమయ్యేమంత మంచివాడు కాదు. ఎలాగైనా తను అనుకున్నది దక్కించుకోవాలనే దుర్బుద్ధి, స్వార్థం అతనిలో చాలా ఎక్కువగా ఉండేవి. కేవలం ఆ గుణాలకి అడ్డుపడుతుందనే తన భార్యని అతనే చంపేసి నిద్రలో గుండెపోటు వచ్చి చనిపోయిందని ఊళ్ళో అందరినీ నమ్మించాడు. ఈ విధంగా పైకి ఆ చలమయ్య నటించే నటన నిజమనుకుని ఆ ఊళ్ళో అందరూ అతని మాయలో పడిపోసాగారు. అలాగే ఏళ్లు గడిచిపోతున్నాయి. తన స్వార్థాన్ని ఏనాడు ఎవ్వరికీ కనిపించనీయకుండా మంచితనం ముసుగులో చలమయ్య ఆ ప్రజలందరినీ గొర్రెలను చేసి ఆడిస్తున్నాడు. అయ్యగారు, నేను పక్కూర్లో ఉన్న మా చుట్టాల కాడికి వెళ్ళిపోతున్నానండి. మిమ్మల్ని వదిలేళ్ళటం కూసింత బాధగానే ఉంది. కానీ ఆడ వ్యవహారాలన్నీ చూసుకోనికి ఎవ్వరూ లేరండి. అందుకే మా ముసలోళ్ళ కాడికి వెళ్ళిపోతున్నానండి. ఇకపోతే ఎన్నాళ్ళు ఏడున్నా నా పొలంలో మా స్వామిగాడు కాపలా ఉండేవాడండి. మరేమో నేనిప్పుడు వెళ్ళిపోతున్నాను. ఆడు ఒంటరైపోతాడండి. అసలే ఎర్రి బాగులోడండి ఆడు. అవును, ఆ సోమిగాడు మీకు తెలుసు కదండి అయ్యా. మన ఊరి గంగయ్య తాత మనవడు సోమయ్య అండి. పాపం అల్ల తాత చచ్చిపోయాక ఆడికొన్న ఎకరం పొలంతో ఈడు అనాథైపోయాడయ్యా. అప్పుడు కాడ్నుంచి ఆడిని నేనే సేరతీసి సాగుతున్నాను. పనులు అయ్యి నేర్పించానయ్యా. తమరేటి అనుకోకపోతే ఆడిని మీ కాడ పాలేరు పనిలో ఎట్టుకోండి అయ్యా. ఒళ్ళు దాచుకోకుండా పని చేస్తాడు. మీరు చెప్పింది వింటాడు, ఇచ్చింది పుచ్చుకుంటాడు. నాది హామీ. చూడరా, నాకు ఈ ఎక్స్ట్రా కష్టాల్లో ఉన్నోళ్ళ గురించి చెప్పకురా. మా బాగా జాలేస్తుంది. నాకు తెలియదేటండి అయ్యగారు, తమ మనసు మంచుగడ్డ కదేటండి. సరే, ఆ సోమిగాడిని వచ్చి నా దగ్గర పనిలో చేరిపోమని చెప్పు. పాపం ఆడికి మనం కాక ఎవరుంటారు చెప్పు అంటూ తేరగా ఖర్చు లేకుండా వచ్చే పాలేరు దొరికాడన్న ఆనందాన్ని లోపల దాచుకుని అక్కడికి ఆ సోమిగాడి బ్రతుకునేదో తను ఉద్ధరిస్తున్నట్టు మెహర్బానీ చేశాడు. అలా జీతం లేని ఓ పాలేరుని తన నటనతో వెంటనే పనిలో పెట్టుకున్నాడు ఆ పెద్ద మనిషి. అసలే సోమయ్య అమాయకుడు. పైగా తనకి ఇంతకాలం నీడనిచ్చిన తమ మిత్రుడు చెప్పడంతో చలమయ్యకి ఎంతో నమ్మకంగా ఉండటానికి సిద్ధపడ్డాడు ఆ వెర్రిబాగులాడు. ఇదిలా ఉంటే ఆ ఊళ్ళో ఉండే కాంతయ్య అనే ముసలతని ఒకే ఒక్క కూతురు లచ్చి. ఆ పల్లెటూళ్ళలో అంతో ఇంతో చదువుకున్న పిల్ల. కాస్త తెలివితేటలున్న పిల్లంటే ఆ లచ్చి ఒక్కతే. చలమయ్య దగ్గర పనిలో చేరక ముందు నుండే సోమయ్య లచ్చిని ప్రేమిస్తున్నాడు. కాని తన ప్రేమని, ఇష్టాన్ని లచ్చికి ఎలా చెప్పాలో తెలియక తనలోనే దాచుకునేవాడు. అందుకే చాటుచాటుగా తను ప్రేమిస్తున్న లచ్చిని అనుసరిస్తూ, గమనిస్తూ ఆనందపడేవాడు. ఒకరోజు ప్రెసిడెంట్ చలమయ్య సోమిగాడిని పిలిచి, ఎరా సోమి, చాలా రోజుల నుండి నిన్ను గమనిస్తున్నాను. నువ్వు నా దగ్గర ఏదైనా విషయం దాస్తున్నావేంట్రా? అయ్యో, తవ దగ్గర నేనేటి దాస్తాను బాబు. లేదురా, మొదట్లో నేను పెద్దగా గమనించలేదు, కానీ తరువాత అనిపిస్తుందిరా. నీ వాలకం చూస్తుంటే నువ్వు ఎవరినో ఇష్టపడుతున్నావు అనిపిస్తుంది. లేకపోతే పిచ్చోడిలా నీలో నువ్వే ఎందుకు నవ్వుకుంటావు? ఎప్పుడు పరధ్యానంలో ఎందుకుంటావు? నిజం చెప్పురా, పిల్లెవరో చూపిస్తే నీకు పెళ్లి చేసేస్తాను అని ప్రెసిడెంట్ చెప్పిన మాటలు నిజమనుకుని ఆ వెర్రిబాగులాడు సోమిగాడు తను లచ్చిని ప్రేమిస్తున్న విషయం చెప్పేశాడు. అప్పుడు చలమయ్య మనసులో దురుద్దేశం పెట్టుకుని పైకి మాత్రం, అరే, ఇంక నీ సిగ్గుని కాస్త దాచుకోరా సోమి. ఆ పిల్లెవరో నాకు చూపించు, వెంటనే మీ పెళ్లికి ఏర్పాట్లు చేయిస్తాను అని చెప్పడంతో ఒకరోజు లచ్చి తన పొలంలో పని చేసుకుంటుండగా ప్రెసిడెంట్ చలమయ్యని తీసుకెళ్లి లచ్చిని చూపించాడు. ఆమెను చూడగానే భార్య చనిపోయి చాలా కాలంగా ఒంటరిగా ఉంటున్న చలమయ్యకి లచ్చిని తనే దక్కించుకోవాలన్న దుర్బుద్ధి పుట్టింది. అందుకే అతను మనసులో ఇలా అనుకుంటున్నాడు, ఇంత మంచి అందగత్తె ఈ ఎర్రిబాగులాడికి పెళ్ళం కావడమా? చాచా, అలా జరగనివ్వను. ఎలాగైనా ఈ పిల్లని నేనే దక్కించుకుంటాను.
"ఉమ్, పిల్ల లక్షణంగా ఉందిరా స్వామి. కానీ ఇలాంటి పిల్లని నేరుగా పెళ్లి చేసుకుంటే ఏముంది చెప్పు. చక్కగా ఆ పిల్లని ప్రేమించిన విషయం ఆమెకు చెప్పాలా. ఆమె కూడా నిన్ను ప్రేమించేలా చూసుకోవాలా. ఆ తరువాత ప్రేమలో ఇద్దరూ కొద్ది రోజులు మునిగి తేలాక అప్పుడు పెళ్లి చేసుకుంటే ఆ జ్ఞాపకాలు జీవితకాలమంతా ఉంటాయిరా. కానీ అయ్యా, నాకు ఈ ప్రేమలో అయ్యి తెలియదు కదండి. పిచ్చోడా, ప్రేమంటే పెద్ద గొప్ప ఏంట్రా? నువ్వు ఆ పిల్లకి ఏమేం చెప్పాలనుకుంటున్నావో నాకు చెప్పు. అది ప్రేమగా ఎలా మార్చాలో నేను చూసుకుంటాను. అలా చేసేయి, పిల్ల ప్రేమలో పడిపోతుంది." అని ఆ వెర్రిబాగులాడిని నమ్మబలికి మెల్లిగా ఆ లచ్చి పరిస్థితుల్ని వాడుకోవడానికి తన దగ్గర పనిలోకి పిలిపించాడు చలమయ్య. అలా చలమయ్య తమని కష్టాల్లో ఆదుకున్న ఆ లచ్చితో, "ఆ ఇందులో నేను చేసిందేముందులే లచ్చి, సాటి మనిషికి చేసిన సాయం అంతే." అని తన తేనెపూత మాటలతో ఎప్పట్లాగానే పరులని ఉద్ధరించడానికి పుట్టినోడిలా చెప్పాడు. ఈ విధంగా ఊరి జనాన్ని మోసం చేసినట్టే తన కింద పనిచేస్తున్న సోమిగాడిని, లచ్చిని కూడా తన మంచితనంతో మాయ చేస్తున్నాడు. అలా రోజులు గడుస్తున్నాయి. సోమికి లచ్చిని దూరం నుండి ప్రేమించడమే తప్ప ఆమె ఎదుటపడి తన ప్రేమని చెప్పే ధైర్యం సరిపోవడం లేదు. అందుకే తన ఆలోచనల్ని తన యజమానితో పంచుకుంటుంటే ఆ దుర్బుద్ధి గల చలమయ్య సోమి మాటల్ని ఆలోచనలకి తనకి అనుకూలంగా మార్చుకుని రోజురోజుకి లచ్చికి దగ్గరైపోతున్నాడు. చూడు లచ్చి, నీలాగా ఒంటరి ఆడపిల్ల కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి ఇంత పోరాడుతుంటే నాకు చాలా జాలనిపిస్తుంది. ఎలాంటప్పుడే మీ అమ్మగారు బ్రతికుంటే నాకేమని సలహా ఇచ్చేదో తెలుసా లచ్చి? ఏమనయ్యా? పాపం, ఒక ఆడపిల్ల పెళ్లి వయసు దాటిపోతున్నా పెళ్లి చేసుకోకుండా కుటుంబం కోసం ఇంత పోరాడుతుందంటే ఆ పిల్లకి ఒక జీవితాన్ని ఇస్తే తప్పేమండి అనేది. అని తన మనసులో ఉన్న ఉద్దేశాన్ని చనిపోయిన తన భార్య మీద వేసి సానుభూతితో కొట్టాలనుకున్నాడు. మొదట్లో లచ్చి తన యజమాని మాట విని కాస్త ఆశ్చర్యపోయింది. కాని కాసేపటికి ఆలోచనలో పడింది. ఆమె మనసులో, ఇదేటిది? అయ్యగారు ఇట్టా మాటాడుతున్నారు. ఇప్పుడు నేనేటి చెప్పాలి? ఒక పని చేస్తాను. అయ్యగారు అనుకున్నట్టే ఆయన్ని నేను చేసుకుంటే మా తాతకి ఆపరేషన్ చేయించమని అడుగుతాను. ఇన్నాళ్ళు నన్ను పెంచిన మా తాత ఇంకొన్ని రోజులైనా బతుకుతాడు కదా. మొన్ననే ఆస్పత్రికి వెళ్ళినప్పుడు డాక్టర్ అయ్య చెప్పాడు, మీ తాతకి ఎంత తొందరగా ఆపరేషన్ చేస్తే అంత మంచిదని. అనుకుని తనకి ఆ యజమాని ఇచ్చిన అవకాశాన్ని వాడుకుని తన తాతని బ్రతికించుకోవాలని ఒక పక్క మనసులో ఉన్న తనకన్నా వయసులో పెద్దవాడైన ఆ ప్రెసిడెంట్ని చేసుకోవడం సరైన నిర్ణయమా కాదా అని మరో సంశయం ఆమె మనసులో ఉంది. అప్పుడు లచ్చి అయోమయంలో పడిన విషయం గ్రహించిన ప్రెసిడెంట్, చూడు లచ్చి, నేను నిన్ను చేసుకుంటానన్నది నాకు ఆడతోడు అవసరమే కాదు. నా వల్ల కాస్తైనా నీ అవసరాలు తీరతాయి. పైగా వయసు వచ్చిన పెళ్లి కాని ఆడపిల్లంటే ఊళ్ళో కుర్రాళ్ళకు కూడా తప్పుగా చూస్తుంటారు. అలా అని నీ కష్టాలన్నీ తీరే వరకు పెళ్లి చేసుకోకుంటే వయసు ఆగుతుందా చెప్పు? పాపం, నీ పరిస్థితి చూసి జాలిపడి ఈ ఆలోచన చెప్పాను. నువ్వు నా ఇంట్లో అడుగు పెడితే నీలాగే మరికొందరి బేదాబెక్క కష్టాలేంటో నువ్వు తీరుస్తావని. నిజానికి నువ్వు వాళ్లలో పుట్టి పెరిగావు కనుక నీకు వాళ్ళ కష్టాలు తెలుస్తుంది. కానీ మీ మధ్యన తిరిగినంత మాత్రాన అన్నీ నాకు తెలియదు కదా. అలా నీ వల్ల ఊళ్ళోకి అందరికైనా నా వల్ల సాయం జరుగుతుందని నా ఆలోచన. అప్పటికే అయోమయంలో ఉన్న లచ్చి ఆ విషయాన్ని బుద్ధితో తన తెలివితో ఆలోచించాలా లేక మనసుతో కరుణతో ఆలోచించాలా అని తెలియక సతమతపడింది. మరోవైపు ఒక్కసారిగా లచ్చి తాతకి ప్రాణం మీదకి వచ్చేసింది. అతనికి వెంటనే ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్పడంతో లచ్చి గబగబా ప్రెసిడెంట్ దగ్గరికి వచ్చి, అయ్యా, మీరు చెప్పినట్టే మిమ్మల్ని చేసుకుంటానయ్యా. కానీ దయచేసి మా తాతకి ఆపరేషన్ చేయించండి అయ్యా. చూడు లచ్చి, ఇప్పటికిప్పుడు అంత డబ్బంటే నేను కూడా ఎక్కడి నుండైనా తేవాలి. ఇంకా 2 రోజులుంది కదా, ఈలోపు ఆ డబ్బు ఏర్పాటు చేస్తాలే అని చెప్పి ఆమెని అక్కడి నుండి పంపించేశాడు. ఆ తరువాత గదిలోకి పోయి తనలో తాను, ఇదేంటి,
ఆ ముసలోడి వంక పెట్టుకొని ఆ కుర్రదాన్ని చేసుకుందామనుకుంటే ఈలోపే ఈ ముసలోడు నాతో డబ్బులు ఖర్చు చేయించేలా ఉన్నాడు. ఆ, ఇప్పుడు కనుక నేను డబ్బులు ఇవ్వకపోతే అందరిలో తేలికైపోతాను. అలా అని డబ్బులు ఇవ్వడం మొదలు పెడితే ఇవాళ ఇది వచ్చినట్టు రేపు రేపు మిగిలిన వాళ్ళు కూడా వచ్చి చేస్తారు. కాబట్టి ఏదోలాగా ఈ గండం దాటాలంటే నేనొక వారం ఈ ఊరు వదిలి ఏటైనా పోతేనే నయం అనుకుని అప్పటికప్పుడు ఊరు ప్రయాణం పెట్టుకున్నాడు. అంతకుముందు లచ్చి వచ్చి డబ్బు సహాయం చేయమన్నప్పుడు ఆ ఇద్దరి మాటల్ని చాటుగా విన్న సోమిగాడు తన యజమానిని ఆపుతూ, అయ్యా, కావాల్సి లచ్చిని మీరే చేసుకోండి అయ్యా, కానీ వాళ్ళ తాతకి ఆపరేషన్ చేయించండి అయ్యా. పాపం వాళ్ళ తాతని బతికించుకోవాలని అది చాలా ఇదైపోతుందయ్యా. ఆడు చచ్చిపోతే అది దిక్కులేదైపోతుందయ్యా. ఓహో, నువ్వు మా మాటలు వినేశావేంట్రా అని బెదిరించి నిర్లక్ష్యంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అలా తమ యజమాని అమాయకుడైన సోమిని బెదిరించడం ఆ ఇంటి వంట మనిషి చెవిన పడింది. ఇక లచ్చికి ఉన్న కష్టం అర్థం చేసుకున్న సోమిగాడికి ఏం చేయాలో తోచక తన పేరున మిగిలిన కొద్దిపాటి పొలాన్ని అమ్మేసి ఆ డబ్బుని తీసుకెళ్లి లచ్చికి ఇచ్చాడు. సమయానికి డబ్బు అందటంతో వాళ్ళ తాత ప్రాణాలు నిలిచాయి. అప్పుడు ఆ డబ్బు పంపింది చలమయ్యే అనుకున్న లచ్చి అంత సాయం చేసిన తన యజమానికి కృతజ్ఞతలు చెప్పడానికి వెళ్తుంటే చలమయ్య వంట మనిషి బాలమ్మ చాలా ఏళ్లుగా ఆ ప్రెసిడెంట్ దారుణాలకి అతని నకిలీ బ్రతుకుకి సాక్ష్యం కావడంతో ఆమె వచ్చి చలమయ్య అసలు రంగు లచ్చి ముందు బయటపెట్టింది. అప్పుడు అసలు విషయం తెలుసుకున్న లచ్చి సోమి దగ్గరికి వెళ్ళి, సోమి, నువ్వు నన్నింత ఇట్టపడుతున్నావని నాకు ఇయాలే తెలిసిందిరా. ఇన్నాళ్ళు నీ మాటల్ని తమ మాటలుగా చెప్పి నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్న ఆ పెద్ద మనిషి ఊరు నుండి రాగానే అందర్లో పెట్టి కడిగేస్తాను అని చెప్పింది. మొత్తానికి తన మనసులో ప్రేమని తను చెప్పకపోయినా లచ్చి వరకు చేరడంతో సోమిగాడికి కూడా చాలా సంతోషం అనిపించింది.